నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాలను తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి నీతి సూత్రంతో మీ ముందుకు వచ్చాను. అదేమిటనక, తల్లిదండ్రులకు కలిగినటువంటి పిల్లలలో ఎవరును నిజమైనటువంటి పిల్లలుగా భావించవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం. అదేమిటనగా, తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లలలో ఎవరైతే తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారం నడుచుకుంటూ ఉంటారో వారిని మాత్రమే నిజమైనటువంటి పిల్లలుగా భావించవలసి ఉంటుంది అని చెప్పబడిందండి. అర్థమైందనుకుంటున్నాను. ఏ పిల్లలైతే తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారం నడుచుకుంటూ ఉంటారో వారిని మాత్రమే నిజమైనటువంటి పిల్లలుగా భావించవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి నీతి సూత్రంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు.